అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇవాళ కూడా ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. తాడిపత్రికి వెళ్లేందుకు మరోసారి ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి వెళ్లే ప్రయత్నంలో కొండాపురం వద్ద పోలీసులు తన వాహనాన్ని నిలిపివేశారు. పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించాలని హైకోర్టు రెండోసారి ఇచ్చిన సింగిల్ బెంచ్ ఆదేశంపై పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిన్న లంచ్ మిషన్ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు కేసును ఇవాల్కి వాయిదా వేసింది. అయితే జడ్జి సెలవులలో ఉండటంతో విచారణను రేపటికి వాయిదా వేసినట్లు తెలిపారు. పట్టణంలోని జేసీ ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డి ఇళ్ల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇవాళ కూడా ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. చెప్పండి ప్రకాష్. దేవిక, తాడిపత్రిలో పరిస్థితి మళ్ళీ హైటెన్షన్ గా మారింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మరోసారి తాడిపత్రికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన తిమ్మంపల్లి నుంచి బయలుదేరి వస్తుండగా కొండాపురం వద్ద పోలీసులు అయితే అడ్డుకున్న పరిస్థితి ఉంది. కోర్టు ఇప్పటికే రెండోసారి ఆదేశాలు ఇచ్చింది. అయితే పెద్దారెడ్డిని పోలీసులు తాడిపత్రిలోకి తీసుకెళ్లాలని అక్కడికి ఆర్డర్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఏం జరిగింది, ఆ ఆర్డర్పై పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిన్న లంచ్ మోషన్ పిటిషన్ కోర్టు విచారణ చేపట్టి ఇవాళకైతే వాయిదా వేసింది. కానీ ఇవాళ జడ్జి సెలవులో ఉండటంతో ఆ విచారణ అయితే రేపటికి వాయిదా వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో తాడిపత్రిలో ఇవాళ కూడా హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. అయితే పట్టణంలో అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద పోలీసులు అయితే భారీగా మోహరించిన పరిస్థితి ఉంది. మరోవైపు పెద్దారెడ్డి తన తిమ్మంపల్లి నుంచి అనంతపురం బయలుదేరి వచ్చారు. అయితే అనంతపురంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి కూడా ఆయన సంభాషించడం జరిగింది. మొత్తం మీద చూస్తే హైకోర్టు ఆదేశాలు, తర్వాత పోలీసులు పిటిషన్, మరోవైపు తాడిపత్రిలో రాజకీయ విభేదాలు, ఇవన్నీ కలిపి పట్టణంలో వాతావరణం అయితే హైటెన్షన్ గా మార్చేస్తాయని అయితే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్.